హాయ్ హలో నమస్తే వణకం అదాబ్. నేను మీ భాస్కర్ తిమ్మ, సార్ అని పిలవచ్చు, అని కూడా పిలవచ్చు. మీ అందరికీ కూడా మోస్ట్ 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 వెల్కమ్ టు ది తెలుగు క్లాసెస్. మీకు ఒక మాట చెప్పండి, తెలుగు మనందరికీ రాయబోయే ఫస్ట్ పబ్లిక్ ఎగ్జామ్. ఒకవేళ ఈ పబ్లిక్ ఎగ్జామ్ పేపర్ కానీ మనం కానీ బాగా రాసామంటే దీని ఇంపాక్ట్ నెక్స్ట్ హిందీ మీద ఉంటుంది, తర్వాత ఇంగ్లీష్ మీద ఉంటుంది, తర్వాత మ్యాథ్స్, అలా అలా అన్ని సబ్జెక్ట్స్కి కూడాను ఈ ఇంపాక్ట్ అలా ఉంటుంది. అరే తెలుగు పేపర్ రాసాను రా నా సామిరంగా వేరే లెవెల్ అనుకున్న ఫీలింగ్ వస్తుంది. ఇంతే కదా, మనకు కూడా ఇప్పుడు అదే కావాలి. దాని తర్వాత రెండో పాయింట్, నువ్వు చిన్నప్పటి నుండి నువ్వు బాగా ఆలోచించు. చిన్నప్పటి నుండి ఓకేనా, చిన్నప్పటి నుండి ఎప్పుడు 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ అన్నా సరే కాస్త భయపడేవాడు. అమ్మో 10th క్లాస్కి వెళ్ళిపోతే పబ్లిక్ ఎగ్జామ్ ఉంటుంది అనుకోండి, నువ్వు భయపడుతుంటావు కదా. అటువంటిది పబ్లిక్ ఎగ్జామ్ పేపర్ ఫస్ట్ టైం నీ జీవితంలోకి వచ్చేస్తుంది. ఓకే, ఫస్ట్ టైం నీ జీవితంలోకి వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? ఫస్ట్ టైం నీ జీవితంలోకి వచ్చేస్తుంది కాబట్టి ఫస్ట్ టైం ఇప్పుడు ఆ వచ్చే పేపర్ని హ్యాపీగా వెల్కమ్ చేసి దాన్ని కానీ కరెక్ట్గా ప్రజెంట్ చేస్తే లైఫ్ లాంగ్ ఒక మెమొరీగా మిగిలిపోతుంది. అయితే ఏ గొప్ప పని చేయాలన్నా సరే ఇప్పుడు మన చేతిలో ఎంత టైం ఉందిరా బాబు అంటే, నా మాటలో చెప్పాలంటే ఈరోజు 14 ఒకటి ఉంది అనుకుంటా. సో ఈరోజు 14 ఉంది అండ్ రేపు 15. సో ఓన్లీ 2 డేస్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఈ 2 డేస్లో కూర్చొని నువ్వు ఎట్లా కంప్లీట్ చేస్తావు, అసలు ఎట్లా కంప్లీట్ చేస్తావు అనుకొని చెప్పాలంటే నేను చెప్పు మనలో అనమాట. నువ్వు స్టార్టింగ్ FA1 ఎగ్జామ్స్ నుండి ఈ SA1 ఎగ్జామ్స్ వరకు ప్రిపేర్ అవుతూనే వచ్చావు కదా. సో నీలాంటి వాడికి టెన్షన్ లేదు, నీకు నాకు సంబంధం లేదు. కానీ ఎవరైతే స్టార్టింగ్‌లో ఇప్పుడు కొద్దిగా భయంగా ఉన్నారో, ఇబ్బంది పడుతున్నారో నీకు నాకు సంబంధం ఉంది. ఓకేనా? సో లాస్ట్ మినిట్ బ్యాటింగ్ చేసేద్దాం అనుకున్న వాళ్ళు ఒకసారి చెప్తా విను. నువ్వు ఒకసారి జాగ్రత్తగా విను. నువ్వు ఎలా మార్కులు తీసుకొని రావచ్చు, ఏ రకంగా తీసుకొని రావచ్చు, ఏంటి పద్ధతి, దాని విధానం ఏంటి అంతా చెప్తా చూడు. అవగాహన ప్రతిస్పందన అనే టాపిక్ ఉంది. దీంట్లో ఒక పరిచిత గద్యము, ఇంకొకటి అపరిచిత గద్యం ఇస్తాడు. అది డెడ్ ఈజీ అన్న. ఓకేనా, అదొక డెడ్ ఈజీ టాపిక్. ఏంటి లేదు, పైన ఒకటి ఇస్తాడు, దాని నుండి కింద క్వశ్చన్ ఆన్సర్ ఇస్తాడు, దానికి కుమ్మేస్తావు అంతే. ఓకే, ఇది నువ్వు ఇప్పుడు కంప్లీట్ చేయాలి వెంటనే. దాని తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్ పాయింట్ ఆఫ్ ఆలోచిస్తే పద్య భాగం నుండి ఒక 8 మార్క్స్ క్వశ్చన్, పద్య భాగం నుండి ఒక 4 మార్క్స్ క్వశ్చన్, రెండు. ఓకేనా, నెక్స్ట్ గద్య భాగం సంబంధించినంత వరకు ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్, అండ్ సృజనాత్మక సంబంధించినంత వరకు ఒక 8 మార్క్స్ క్వశ్చన్స్. ఇప్పుడు మన ఫోకస్ అంతా కూడా ఏం నేర్చుకోవాలంటే ఈ ప్రశ్నలు, ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో వీటిని నేర్చుకోవాలి. ఇది మనకి ఇప్పుడు హైలైట్ ఆఫ్ ది టాపిక్. ఇది కాకుండా మీరు చేసుకోవాల్సింది ఏంటంటే గ్రామర్లో ఈ భాషాంశాలు ఒకటి ఉన్నాయి, అట్ ది సేమ్ టైం వ్యాకరణం ఉంది. ఇప్పుడు వీటన్నిటితో సరిపోదన్నట్టుగా రామాయణం కూడా ఉంది. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే ఇదంతా కూడా ఇప్పుడు పాసిబుల్ చేయాలి. వీటన్నిటిని కూడా మనం కంప్లీట్ చేయాలంటే మనం చేయాల్సిన సిచ్యువేషన్ ఏంటి, వీటన్నిటిని కూడా గట్టిగా చేయాలంటే మనం ఇప్పుడు ఏ రకంగా చేస్తే పద్ధతి స్ట్రాటజీగా వెళ్తుంది అనేది కదా మీ అందరికి క్వశ్చన్. సో నీకు ఏం టెన్షన్ లేదు. వీటన్నిటిని కూడా మంచిగా నా త్రూ నేర్చుకోవాలనుకుంటే నేను ఒక ప్లాన్ తీసుకుంటూ వచ్చా. లేదు నీకు నచ్చినట్టుగా నువ్వు చేసుకోవాలని నీకు నచ్చినట్టు కూడా ప్లాన్ ఉంటుంది. సో నువ్వు దీన్ని సక్సెస్ చేయాలంటే ఫస్ట్ నీకు కావాల్సింది ఏంటంటే ఒక PDF, నీ చేతిలో ఒక PDF, అండ్ నువ్వు క్లాసెస్ వింటే ఏదైనా ఒక క్లాసు దాని ఎక్స్ప్లెనేషన్ కోసం ఏదైనా ఒక క్లాస్ తీసుకుని కరెక్ట్గా టైంని నువ్వు ఎలకౌట్ చేసుకుంటే నీ విజయంని ఆపడం ఎవరి తరము కాదు. ఓకేనా, నీ విజయం ఆపడం ఎవరి తరము కాదు. అయితే నీకు PDF ఎవరు ఇస్తారా? నాతో ఫాలో అయితే నేను ఇస్తా. నీకు క్లాస్ ఎవరు చెప్తారా? నాతో ఫాలో అయితే క్లాస్ని కూడా నేనే చెప్పుకుంటా. టైం మేనేజ్మెంట్ ఎవరు చెప్తారా? నాతో ఫాలో అయితే టైంకి అన్ని కూడా తీసుకుని వచ్చేస్తా. అండ్ షెడ్యూల్ ఎవరు ఇస్తారా? నాతో ఫాలో అయితే అన్ని కూడా ఇచ్చేస్తాను. సో ఇన్ కేస్ ఎవరైతే నాతో పాటు రావాలని అనుకుంటే ఒకసారి చెప్తున్నా వినండి. లేదు ఇంటి దగ్గర ఓన్గా ప్రిపేర్ అయితే నీ రకంగా కూడా చేసుకుంటారు, నీ ఇష్టం అంటారు. ఫస్ట్ సిచ్యువేషన్, ఫస్ట్ అవగాహన ప్రతిస్పందన. ఇది ఒక జస్ట్ జుజుబి టాపిక్. ఒక గంటలోన అన్ని ఇంపార్టెంట్ పరిచిత పద్యాలు, గద్యాలు అన్ని నేను చెప్పేస్తాను. ఓకేనా, అయిపోయింది ఆల్రెడీ చెప్పేసానులే. అది అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సంబంధించి ఒక గెస్ట్ పేపర్ తీసుకుని వచ్చేస్తున్నా. దీని వీడియోని పక్కన పెట్టుకుని ఇందులో ఉన్న ఒక్కొక్క దాన్ని చదువుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు చూడండి, గ్రామర్లో తెస్తే ఏదైతే భాషాంశాలు అట్ ద సేమ్ టైం వ్యాకరణం ఇదంతటిని కంప్లీట్ చేయడానికి నాతో కలిసి ఉంటే, ఓకేనా, నాతో కలిసి ఉంటే నాకు లైవ్ కంప్లీట్ అవ్వడానికి 4 అవర్స్ పడుతుంది. అట్ ద సేమ్ టైం నువ్వు ఆ PDFని చదువుకోవడానికి నీకు ఇంకొక 3 అవర్స్ పడుతుంది. టోటల్గా నీ చేతిలో ఒక 7 అవర్స్ పెట్టేసావంటే ఈ టాపిక్కి ఇంకా లైఫ్లో కష్టం అనేది ఉండదు. సో ఈ టాపిక్ అనమాట. వన్స్ అయిపోయిన తర్వాత రామాయణం. నేను చెప్తున్నా, రామాయణంలో నీకు జంబ్లింగ్ సెంటెన్స్ ఉందా? రామాయణంలో నీకు పాత్ర స్వభావం ఉందా? రామాయణంలో నీకు ఒక 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉందా? ఎలాంటి క్వశ్చన్ అయినా రాని, ఏదైనా రాని, వీటన్నిటిని గురించి ఒక టాపిక్ నేను చేసేస్తున్నా. నువ్వు ఇంటి దగ్గర చదువుకోవాలంటే హ్యాపీగా చదువుకో. ఇది అయిపోయిన తర్వాత నీకు పద్య భాగం నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గద్య భాగం నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అండ్ సృజనాత్మకత నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఆడి తర్వాత మీకు 4 మార్క్స్ క్వశ్చన్లు ఉన్నాయి కదా, ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వీటన్నిటిని కలిపి ఇక్కడ ఈ సెషన్లో కంప్లీట్ చేసేస్తున్నా. సో నువ్వు హ్యాపీగా ఈ సెషన్ కంప్లీట్ చేసుకుంటే నీ చేతిలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ చేస్తే కాబట్టి కుమ్మేస్తావు. ఇదంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి ఫైనల్గా ఒక రివిజన్ చేసి ఎగ్జామ్ రాయడానికంటే మార్నింగ్ ఒక రివిజన్ చేస్తే 2 రివిజన్లతో మొత్తం సిలబస్తో నీకు ఏది కావాలన్నా సరే అదంతా అయిపోతుంది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే
పెద్ద కొండను కూడా పడగొట్టాలంటే ఓకేనా? పెద్ద కొండను నువ్వు పడగొట్టాలంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. రోజుకి కొద్దిగా కట్ చేస్తే చాలు. మనం కూడా ఇక్కడ అదే స్ట్రాటజీ వాడుతున్నాం. సో, మొత్తం తెలుగంతటిని ఒక్కటే ఉదుటిన కంప్లీట్ చేయడం కంటే మెల్లగా ఓకేనా? చిన్నదాని నుండి మెల్లగా బుజ్జిగా ఒక్కొక్క దాన్ని లెవెల్ పెంచుకుంటూ వెళ్తే అన్నీ కూడా అయిపోతుంది. సో, ఎవరికైతే నా మీద నమ్మకం ఉందో, ఎవరికైతే నేను సాధిస్తాననుకున్న నమ్మకం ఉందో కింద ఒకటే ఒక మాట చెప్పు. నేను సాధిస్తా అనుకుని ఒకే ఒక మెసేజ్ పెట్టు తమ్ముడు. అది నీపై నీకున్న నమ్మకం అంతా కూడాను. అండ్ స్క్రీన్‌షాట్ తీసుకోవాలంటే స్క్రీన్‌షాట్ తీసుకో. అండ్ దీనికి సంబంధించిన టైమింగ్స్ ఇచ్చాను. అండ్ డేట్స్ కూడా ఇచ్చేసాను. ఇన్‌కేస్ ఎవరైతే నాతో పాటు రావాలనుకుంటున్నారో, నాతో పాటు ట్రావెల్ చేయాలనుకుంటున్నారో పీడిఎఫ్స్ అనేవి ఇచ్చేసాను. ఓకేనా? ఎగ్జామ్ రోజు బాగా వెళ్ళిపోవాలి. సరేనా? సో, ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిన వాళ్ళందరూ కూడా కింద ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అనుకోని ఒక మెసేజ్ పెట్టండి. నీపై నీకే నమ్మకం వస్తుంది. సరేనా? సో, 2 డేస్ స్ట్రాటజీలో కుమ్మేయండి.